బంగారం ధరలు మరోసారి పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పతనమైనా కూడా దేశీయ మార్కెట్లో ఆ ప్రభావం చూపలేదు. బంగారం ధర తగ్గుతుంది, దిగి వస్తుంది అనుకున్న సమయంలో డాలర్ బాగా బలపడింది. దీంతో డాలర్ బలపడింది అంటే దాని కారణం రూపాయి వీక్ అయిపోయిందనే లెక్క. 36 పైసలు ఒకేసారి రూపాయి వీక్ అయిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $4,100 నుంచి $4,000 పడిపోయినా కూడా భారతదేశంలో బంగారం మీద ప్రభావం చూపలేదు. ఎందుకంటే డాలర్ బలపడిపోయింది, బంగారం ధర తగ్గగానే డాలర్ స్ట్రాంగ్ అయిపోయింది. దీంతో ఆ ప్రభావం రూపాయి మీద పడింది. ఇప్పటికే $89 ఉంది, రాబోయే వారం 10 రోజుల్లో $90 దాటిపోయే అవకాశం ఉంది $1కి రూపీ వాల్యూ. ఇక తాజాగా 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ భారతదేశంలో పలు నగరాల్లో $1,24,000 ధర పలుకుతా ఉంది. ఆయా నగరాల్లో ఉండే ట్యాక్సులు వేరియేషన్స్ బట్టి కొన్ని ప్రాంతాల్లో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 1,19,000 నుంచి 1,23,000, 1,24,000 మధ్యలో నడుస్తూ ఉంది. వెండి ధరలు కూడా బాగానే దిగొచ్చాయి. రాబోయే రోజుల్లో కూడా బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తుది దశకు వచ్చింది. ఏ క్షణంలోనైనా ఆ యుద్ధం ఆగిపోవచ్చు. ట్రంప్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగాడు. భారతదేశం కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపివేసి అమెరికా నుంచి తెచ్చుకుంటా ఉంది. అమెరికా హెచ్చరికల్ని భారతదేశం కొంచెం నిదానంగా అమలు చేసింది. ఇక రష్యా కూడా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని కొనసాగించడానికి రష్యా సిద్ధంగా లేదు. ఇప్పటికే ఉక్రెయిన్లో అతి కీలకమైన ప్రాంతాలని రష్యా స్వాధీనం చేసుకుంది కాబట్టి ఆ ప్రాంతాల గురించి నువ్వు మర్చిపో అని చెప్పేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ ఆల్రెడీ చెప్పేశాడు. ఇక వారు కూడా యుద్ధం చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. రష్యాతో యుద్ధం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇప్పటికే 2.5 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ పోరాడుతూ ఉందంటే దానికి కారణం యూరోపియన్ దేశాలు. ఇక ఆ దేశాలు కూడా చేతులు ఎత్తేసాయి కాబట్టి జెలెన్స్కీ ఆయా దేశాల్లో తిరుగుతూ ప్రాణం కాపాడుకుంటూ ఉన్నాడు. యుద్ధం ముగిస్తే కనుక దేశంలో అడుగుపెట్టడు. రాబోయే కొద్ది రోజుల్లో ఆ యుద్ధం క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. పాలస్తీనా ఇజ్రాయెల్ వ్యవహారంలో కూడా ఒక కొలిక్కి వచ్చింది. కాల్పుల విరమణ అమలవుతా ఉంది. అంతర్జాతీయ బృందాలు కూడా రంగంలో దిగబోతా ఉన్నాయి. దీంతో అంతర్జాతీయంగా భౌగోళికంగా కొన్ని పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అయితే అమెరికాలో కొంచెం క్రైసిస్ ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి బంగారం ధర ప్రస్తుతానికి మరింత దారుణంగా పతనమయ్యే అవకాశం లేకపోయినా కూడా కొంత కరెక్షన్కు గురయ్యే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు చెప్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో బంగారంలో 10 గ్రాములకి 7,000 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని ప్రముఖ సంస్థ జేపీ మోర్గాన్ స్పష్టం చేసింది. అయితే అది ఇమీడియట్గా జరుగుతుందా, ఇక గురువారం రోజు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు ప్రకటించిన తర్వాత బంగారం ధరలు దిగి వస్తాయనే దాని మీద కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. కాబట్టి మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.